సమయానికి తను వామిటింగ్ చేసుకుంది కాబట్టి అంతా బయటకు వచ్చేసింది. హెవీగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల తనకి పెయిన్ అనిపిస్తుంది. డోంట్ వరీ, 2 days రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. వామిటింగ్ నేను చేసుకోలేదు డాక్టర్, మా వదిన చేయించింది. మంచి పని చేశారమ్మా. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముందు ఇలాంటి చిట్కాలు ఏవో ఒకటి పాటించాలి. లేదని ఎదురు చూస్తూ ఉంటే ఒక్కోసారి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెడిసిన్ ఇచ్చాను కదా, ఇంకే ప్రాబ్లం ఉండదు. 7 కొండలవాడ రక్షించావు స్వామి. బిడ్డకి ఏమైపోతుందోనని ఎంతో కంగారు పడ్డాను. తల్లి బిడ్డ క్షేమమని డాక్టర్ గారు చెప్పారు. శనివారం నీ గుడికొచ్చి ప్రసాదం పంచుతాను. సరే బామ్మగారు, నేను వస్తాను. అలాగే బామ్మ, డాక్టర్ గారిని పంపించేసి వస్తాను. చాందిని, నీకేం భయం లేదు, అంతా బాగుందని డాక్టర్ గారు చెప్పారు. అసలు భయం ఇప్పుడే ఉందొదినా. పొరపాటున ఈ విషయం మమ్మీకి తెలిస్తే మమ్మీ తట్టుకోలేదు. ఊరిమిళకి ఎందుకు చెప్తాము? దాన్ని ఎందుకు బాధ పెడతాము? ఇది మనలోనే దాచుకుందాం. ఏంటి బామ్మ అలా చూస్తున్నావు? మా పెంపుడు పిల్లి సంగతి మాకు తెలీదా? పాలెక్కడ దాచినా తాగేస్తుందని నీ బుద్ధి ఎవరికి తెలీదు. ఇది ఇక్కడితోనే మర్చిపో. ఊర్మిళకి తెలిసిందంటే అది తట్టుకోలేదు. నా మనవరాలు బాధ పెడితే నేను ఒప్పుకోను. అనుకోకుండా జరిగింది అందరం మర్చిపోదాం, అంతే. అలాగే బామ్మ, ప్రయత్నిస్తాను. నీలిమా, ఏంటి చాందిని? ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మీకి ఈ విషయం తెలియకూడదు. పొరపాటును కూడా నువ్వు నోరు జారకూడదు. నిజంగా మా మీద నీకు ప్రేమ ఉంటే నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి. కాదు కూడదు అని మమ్మీకి చెప్తే ఈ విషయం నేను అన్నయ్యకి చెప్పాల్సి ఉంటుంది. అయ్యో, ఎంత మాట చాందిని! ఆంటీని బాధ పెట్టే మాట నేనెందుకు చెప్తాను? చెప్పండి. తడక చెప్పను అని చెప్పనట్టు చెప్పావనుకో, వంట చేసేది నేనే. ఈసారి ఫుడ్ పాయిజన్ నీకవుతుంది. అసలే నా ప్లాన్ ఫెయిల్ అయి నేను చిరాకు పడుతూ ఉంటే కనీసం ఈ విషయం ఆంటీకి కూడా చెప్పే అవకాశం కూడా లేకుండా నన్ను లాక్ చేశారు. బాను, బాలే తప్పించుకున్నావు కదా, చెప్తా. కాసేపు రెస్ట్ తీసుకో చాందిని. అమ్మమ్మ, డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? అంటే నువ్వు చూసావా? అదేంటమ్మమ్మ అలా అడుగుతావు? ఏం లేదు, నువ్వు చూసావా అని అడిగానంతే. అబ్బా, భలే అడిగారా ఆంటీ. నేను చెప్పకుండా వీళ్ళు నా నోరు నొక్కేశారు, కానీ డాక్టర్ని మీరు చూసేశారు. ఇప్పుడు కదా కథ రక్తి కడుతుంది. అదే ఆవిడ గారే ఎందుకొచ్చారు అని అడుగుతున్నాను. కార్తీక్, నువ్వైనా చెప్పు. నీలిమా, నువ్వు చెప్పు, అసలు డాక్టర్ ఎందుకు వచ్చారు? ఆంటీ, అది ఇది ఏంటి అడుగుతుంటే నసుగుతావేంటి? సమాధానం చెప్తారా లేదా? అత్తయ్య, నన్ను క్షమించండి. చాందినికి ఒంట్లో బాలేకపోతే పిలిపించాను. ఏంటి బాను నువ్వు అనేది? చాందినికి ఒంట్లో బాగోకపోవడం ఏంటి? పొద్దున మేము వెళ్ళేటప్పుడు బానే ఉంది కదా. కంగారు పడాల్సిందేం లేదు పార్దు, ఏదో చిన్న ప్రాబ్లం అయిందంతే. డాక్టర్ ఇంటికొచ్చి వెళ్ళారంటే చిన్న ప్రాబ్లం ఎలా అవుతుందమ్మా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? భాను, నువ్వు ఇంటి కోడలివి కదా, బాధ్యత నీది. మర్యాదగా ఏం జరిగిందనేది నాకు చెప్పు. నా వల్లే చిన్న ప్రాబ్లం అయింది అత్తయ్య. తర్బూజా ముక్కలిచ్చాను, అవి తిన్నాక చాందినికి కడుపులో నొప్పొచ్చింది. కడుపు నొప్ప? తర్బూజా ముక్కలేంటదినా? నాకిచ్చింది పప్పాయ కదా. బొప్పాయి మొక్కలు తినడమేంటే? కడుపుతో ఉన్నవాళ్ళు అవి తినకూడదు. తింటే కడుపు పోతుందని అందరికీ తెలుసు కదా. నాకేం తెలుసు బామ్మ, వదిన తీసుకొచ్చిచ్చింది, నేను తిన్నాను. ఎస్, బాంబ్ బ్లాస్ట్ అయింది.
అణుబాంబు పడి నాగసాకి సర్వనాశనమైనట్టు ఈ దెబ్బతో భాను జీవితం నాశనమైపోతుంది. ఏంటి బాను, నువ్వు చాందినికి బొప్పాయి ముక్కలిచ్చావా? లేదండి, పొద్దున్న మీకు కూడా చెప్పాను కదా తర్బూజా తెచ్చానని. నేను అవే కోసి చాందినికి ఇచ్చాను. బామ్మ, నువ్వు అక్కడే ఉన్నావు కదా, నేను తర్బూజా కోయడం నువ్వు కూడా చూసావు కదా. అవును ఊర్మిళ, బాను కర్బూజా కోయడం నేను కూడా చూశానే. చప్పగా ఉంటే చాందిని తినదని పంచదార వేమని నేనే చెప్పాను. ఏంటమ్మమ్మా ఇది? తను తర్బూజా ముక్కలు కోయటం నువ్వు చూస్తే అవి బొప్పాయిగా ఎలా మారింది? గాలు మారదు కదా. చాందినికిచ్చిందెవరు? అవి నేనే ఇచ్చానత్తయ్య. ఇస్తున్నప్పుడైనా సరే నువ్వు చూసుకోలేదా? అది కాదత్తయ్య, నేను పెట్టిన కప్పులో ముక్కలు మారతాయని నేనెలా ఊహిస్తాను? బామ్మ చెప్పిందని పంచదార కూడా వేశాను, కానీ అవి ఎలా మారాయో నాకు తెలీదు. ఏంటమ్మా ఇది? ఇదేమైనా చిన్నపిల్లల ఆట? నాకు తెలియదంటే నాకు తెలియదు అనడానికి? కడుపుతో ఉన్న ఆడపిల్లకి బొప్పాయి మొక్కలిస్తే ఎంత ప్రమాదమో మీ అందరికీ తెలీదా? ఇచ్చింది నువ్వైనప్పుడు నీకు తెలియకుండా ఎలా జరుగుతుందమ్మా? భాను, భలే బుక్కయ్యో. నేనొక్క మాట కూడా చెప్పలేదు. నా మీద ఎవ్వరికీ చిన్న అనుమానం కూడా రాలేదు. ఇప్పుడు నిన్నిక ఆ దేవుడు కూడా కాపాడలేడు. అదేంటే బామ్మా, ఆ పిల్ల మీ ఇంట్లోంచి ఇంకా వెళ్ళలేదా? కొన్ని గబ్బిలాలు ఎంత తరిమినా పోవే, కానీ తొందరలోనే పోతుందిలే. జరుగుతుంది మనోహర్. తెలివిగా ఇరికించాలనుకుంటే అలాగే జరుగుతుంది. ఏంటమ్మమ్మా నువ్వనేది? భాను తప్పు లేదు అనంటావా? అవును ఊర్మిళ, భాను ఏ తప్పు చేయలేదు. తప్పంతా ఇదిగో ఈ నీలిమ చేసింది. ఏంటి బామ్మ ఇది? భానుని రక్షించడానికి నన్ను ఇరికిస్తున్నావా? కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. ఎవరిని ఎవరు ఇరికించారే? భాను ముక్కలు తరిగి ఒక బౌల్లో వేసింది. నువ్వు అలాంటిదే ఒక బౌల్ తీసుకొచ్చి అది టేబుల్ మీద పెట్టి అక్కడున్న బౌల్ నువ్వు తీసుకెళ్ళావా లేదా? కాదు తెలీదని నంగనాచి మాటలు చెప్పకు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు, కానీ ఈరోజు ఈ ఇంటి దొంగని ఆ ముక్కంటే పట్టించాడు. రంగమ్మతో నేను వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఈ నంగనాచి చేసిన పని నేను చూశాను. నాతో పాటు రంగమ్మ కూడా చూసింది. అప్పుడు నేను పట్టించుకోలేదు. నీకు రుజువు కావాలంటే రంగమ్మతో చెప్పిస్తాను. చెప్పు నీలిమా, అమ్మమ్మ చెప్పింది నిజమేనా? నిజమే అంటే ఆ బౌల్ నేనే మార్చాను. ఏంటమ్మమ్మా నువ్వనేది? అసలు నీలిమ అంత చూడడం ఏంటి? అంటే నీ ఉద్దేశం ఏంటి? నీలిమ కావాలని ఇదంతా చేసిందంటావా? చాందిని కడుపులో పెరుగుతున్న బిడ్డని పోగొట్టాలని చూసిందంటావా? అవును ఊర్మిళ, నువ్వు దాన్ని ఎంత నమ్మినా నేను మాత్రం నమ్మలేకపోతున్నానే. ఇదంతా కావాలని చేసిందనిపిస్తుంది. అట్లకాడ కాల్చి 4 వాతలు పెడితే మొత్తం నిజమంతా అదే కక్కుతుంది. నీలిమ చెడ్డదే బామ్మ, కాదని నేను అనను. కానీ మరీ ఇంత దుర్మార్గురాలంటే ఎందుకో నమ్మలేకపోతున్నాను. మనందరం మంచివాళ్ళం కాబట్టి ఇలా మంచిగా ఆలోచిస్తున్నావురా. గాడిదలా పెరిగిన దానికి బొప్పాయి ముక్కలకి కర్బూజా ముక్కలకి తేడా తెలీదు. అక్కడది బౌల్ మార్చడం నేను చూశాను. వీడియో కాల్లో ఉన్న రంగమ్మ కూడా చూసింది. పోనీ తెలియకి తిందామని తీసుకెళ్ళింది అనుకుందాం. బౌల్ మార్చాల్సిన అవసరం దానికే ఉంది. దీన్ని బట్టి నీకు అనుమానం రావడం లేదా? అంటే ఇదంతా తను పక్కా ప్లాన్తోనే చేసిందని చెప్పి అనుమానిస్తున్నావా? సందేహమే లేదు ఊర్మిళ.
అసలే అది శకుని లాంటిది. మంచిగా మనతోనే ఉంటూ మన మంచే కోరుకున్నట్టు నటిస్తూ ఇలా నిలువునా ముంచేస్తుందే. పాతాళానికి పడిపోయే వరకు మనకి తెలీదే అది మనల్ని ముంచేస్తుంది అని. ఆ నిజం కూడా మనం త్వరగా తెలుసుకోలేము. ఉప్పెనలో నుంచి తప్పించుకోవచ్చు, మంటల్లో నుంచైనా బయటపడచ్చు, కానీ ఇలా నట్టింట్లో ఉండి నమ్మించి ముంచే వాళ్లతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవంతో చెప్తున్నాను ఊర్మిళ, అర్థం చేసుకో. సరే అమ్మమ్మ, నువ్వింతలా చెప్తూ ఉంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను. ఇప్పుడే మాట్లాడదాం, పద. పద. నిజమే అన్నయ్య, గట్టిగా నీలిమాకి వార్నింగ్ ఇవ్వకపోతే ఇలా ఏదో ఒక నాటకం ఆడుతూనే ఉంటుంది. ప్రతిసారి ఎంతని కనిపెట్టగలం, ఎలా కాపాడుకోగలం? అవును, నా మేనకోళ్ళేంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఆవిడ వేసిన ప్లాన్తో ఆవిడే బుక్ అయిందేమో సార్. మళ్ళీ మీతో తిట్టించుకోవడం ఎందుకని మానేసి ఉంటుంది. నీకు ఈ మధ్య వెటకారం ఎక్కువైంది. ఈ మధ్య మీతోనే సవాసం చేస్తున్నా కదా సార్. అవునా? అది సరే గాని జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే బుక్ ఎవరైనా రాశారా? మన జైలు లైబ్రరీలో ఉందేమో చెక్ చేసి చెప్పు. ఎందుకలా చూస్తావు? నేను ఇప్పుడే చెప్పమని చెప్పలా, చెక్ చేసి చెప్పమని చెప్పా. ఏం మాట్లాడుతున్నారు సార్? జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే బుక్ ఎవరైనా రాస్తారా? అలా రాస్తే వాడు బయట ఉంటాడా? మీలాగే ఏదో ఒక జైల్లో ఉంటాడు. బుక్ మాత్రం లైబ్రరీలో ఉండదు సార్. సరేలే, గ్రేట్ ఎస్కేప్ అని ఇంగ్లీషోడు సినిమాయే తీశాడు. నేను చూశాను సార్. చివరికి వాళ్ళందరిని తీసుకొచ్చి మళ్ళీ లోపల వేశారు. జైల్లో పెట్టేదే వెధవ పనులు చేయకూడదు అని. ఇక్కడికి వచ్చాక మారిపోవాలి లేదా చచ్చిపోవాలి, అంతేకాని పారిపోవడం ఉండదు సార్. పిచ్చోడా, మీరు బలమైన గోడల మధ్య బంధిస్తే మేం తెలివైన ఎత్తులతో ఎలా తప్పించుకోవాలో మాకు తెలుసులే. ఎంత పనైంది. బాణుని బుక్ చేద్దామనుకుని నేను బుక్ అయిపోయాని. ఆ ముసల్ది అదే టైంకి వీడియో కాల్ మాట్లాడాలా ఏంటో. జాగ్రత్తగా ఉన్న నేను అది కూడా చూడకుండా ఎలా ఉన్నానో. వీళ్ళెవ్వరికి అనుమానం రాకుండా చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఏంటంటే అలా చూస్తున్నారు? ఏమైంది? మమ్మల్ని చూసి నువ్వు నీళ్ళెందుకు తాగుతున్నావో అది చెప్పు. అదే లేదు బామ్మ, దాహం వేసేసరికి. మేము వచ్చేసరికి ఏదో ఆలోచిస్తున్నావు కదా, ఏం నీలిమాది? చెప్పు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నానని. కట్టుకథలు చెప్పడం నీకు బాగా అలవాటు కదా. మీరేంటి ఇలా అడుగుతున్నారు? అసలేమైందండి? చాందినికి అబార్షన్ జరగాలని చెప్పి ఎందుకు కోరుకున్నావు? నా కూతురు కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ మీద నీకు పగేంటి నీలిమా? తను తల్లవుతుందని చెప్పేసి మేమందరం ఆనందపడుతున్నాం, కానీ నువ్వు అసహ్యపడుతున్నావా? ఎందుకు? ఏంటండి ఇది? పొరపాటు జరిగిందని చెప్పాను కదా. అయినా మీకు నమ్మకం కలగలేదా? నన్ను ఎలా నిలదీస్తున్నారు? అసలు నా మీద ఎందుకంటే మీకు డౌట్? ఎందుకు రాకూడదు నీలిమా? నీ ప్రవర్తన అలాగే ఉంది. బౌల్ని మార్చాల్సిన అవసరం నీకే ఉంది. అది కాదు కార్తీక్, 2 బౌల్స్ ఒకేలాంటి పీసెస్ ఉన్నాయి. అందుకని ఆ బౌల్ తీసుకుని ఈ బౌల్ అక్కడ పెట్టాను. అందులో తప్పే ఉంది. వెనకటికి నీలాంటిదే అమ్మా నాన్నల్ని హత్య చేసి నేను అనాథని నాకు శిక్ష వేస్తారని జడ్జి గారి ముందు కన్నీళ్లు పెట్టుకుందంట. అలా ఉందే నీ వ్యవహారం.
పెద్ద తెలివితేటలు చూపించుకో. నీ బుద్ధేంటో మా అందరికీ తెలుసు. గోతికాడు నక్కలేగా మీ మావయ్య కూడా నీలాగా మంచి మాటలతో ఈ ఇంట్లో తిరిగేవాడు. వాడేదో కుందేలు కన్నా అమాయకుడు అనుకుని ఊర్మిళ నమ్మింది. కాని వాడేం చేశాడు? చివరికి దీని ప్రాణాలే తీయాలనుకున్నాడు. ఈ నంగనాచి మాటలు ఎవరికైనా చెప్పు, మా దగ్గర కాదు. నువ్వేంటో నీ బుద్ధేంటో మొత్తం చదివిన దాన్ని. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇలాంటి బుద్ధి తక్కువ పని చేసావనుకో, మరుగుతున్న నూనె తీసుకొచ్చి నీ మొహం మీద పోసేస్తాను. ఏమనుకున్నావో? ప్లీజ్ బామ్మ, అలా మాట్లాడకండి. మీరందరూ ఇలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. నన్ను అర్థం చేసుకోండి ఆంటీ. ఈ కుటుంబం అంటే నాకు ఎంతో ఇష్టం. మీరందరూ అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా ఆంటీ. మీలో ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే నేను ఏడుస్తాను. అలాంటిది నేనెందుకు ఇలాంటి పనులు చేస్తాను ఆంటీ? మీ కుటుంబానికి మా మావయ్య అన్యాయం చేశారని కదా నేను చనిపోవాలనుకున్నాను. నా తప్పు లేదని తెలుసే కదా మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు ఆంటీ. చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను అందరికన్నా ఎక్కువగా అభిమానించి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నన్ను నమ్మండి ఆంటీ. ఇప్పుడు నా కూతురు తల్లి కాబోతుందని చెప్పి తన విషయంలో ఏ పొరపాటు జరిగినా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను. ఒకవేళ నువ్వు చెప్పిందంతా కూడా నిజమే అనుకుందావు నీలిమా, కానీ నువ్వు ఫ్రూట్స్ తింటున్నప్పుడైనా అవి బొప్పాయి కాదని చెప్పి నీకు అర్థం కావాలి కదా. మరి దానికేం సమాధానం చెప్తావు? అదేంటో చప్పగా ఉన్నాయని దాని మీద చాక్లెట్ సిరప్ వేసుకుని తిన్నానంటీ. దాంతో ఆ చాక్లెట్ ఫ్లేవర్లో నాకేం తెలియలేదు. ఇది పొరపాటున జరిగింది, కానీ నేనేం కావాలని చేయలేదు ఆంటీ. బాను, నిన్ను గెలవాలనుకున్న ప్రతిసారి నాకు ఓటమే ఎదురవుతుంది. నిన్ను ఇంట్లో నుంచి పంపించాలనుకున్న ప్రతిసారి నేనే టార్గెట్ అవుతున్నాను. ఒంటరి పోరాటం నా వల్ల కావటం లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే. ఇగో ఆ ఫోన్ నాకే. ఏంటి సార్, ప్రశాంతంగా పాటలు వింటుంటే పాటలు కూడా విన్నవరా? నువ్వేమైనా శిక్ష పడ్డ ఖైదీవా పూర్తయిపోగానే వెళ్ళిపోవడానికి? రిటైర్ అయిపోయే వరకు నీ బతుకు జైల్లోనే. ఎప్పుడైనా వినొచ్చు. ముందు ఫోన్ ఇటివు. అమ్మా నీలిమా, కంగ్రాట్స్ చెప్పచ్చా? వద్దు మావయ్య. ఓహో, ఈ ప్లాన్ కూడా పాయే. నువ్వు నోరు మూసుకో, లేదంటే చంపేస్తాను. నాకు చచ్చిపోవాలని ఉంది మావయ్య. ఎన్నిసార్లు భాను చేతిలో ఓడిపోవటం నాకు నచ్చడం లేదు. అబ్బా, చంపుతానంది నిన్ను కాదమ్మా, నా మాటలు వింటూ నీ మీద కౌంటర్లు వేస్తున్నాడే కానిస్టేబుల్ని. అంతేలే మావయ్య, ఓడిపోయామంటే అందరికీ చులకనే అవుతాం. ఏంటమ్మా ఇది? ఆ భాను మీద అసలు గెలవలేమా? నువ్వెప్పుడు ప్లాన్ చేసినా చివరి వరకు విజయం నాదే అని చెప్తున్నావు. ఇంకా విజయం సాధించానని చెప్తావు అనుకుంటే ఓడిపోయానన్న మాటే చెప్తున్నావు. తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉందమ్మా. నాకు అలాగే ఉంది మావయ్య. ఒక్కదాన్ని ఒంటరి పోరాటం చేయలేకపోతున్నాను. నాకు నీ సహాయం కావాలి మావయ్య. నువ్వు బయటికి రావాలి. రావాలంటే రావడానికి ఆయన తలుపు వేసుకుని ఇంట్లో లేరమ్మా, శిక్ష పడి జైల్లో ఉన్నారు. నీకు టీ తాగే టైం ఉంది, వెళ్ళ. స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి సార్, ఎవరైనా ఉంటే నాకు రిస్క్. వెళ్ళ. హలో
నేను బయటికి రావడం ఏంటమ్మా? ఏదైనా ప్లాన్ చేసావా? అవును మావయ్య, చెప్తాను, జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? సూపర్ అమ్మా. జైల్లోనే ఉంటూ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఐడియా చెప్పావు కదా, ఇంకా అల్లుకుపోతాను. ఉంటాను. ముగ్గురు గుమ్మం వైపు అంత సీరియస్గా చూస్తున్నారేంటి? అసలు వాడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఎందుకు ఇలాంటి పని చేశాడు? అదే కదమ్మా నాకు అర్థం కావడం లేదు. మనని ఒక మాట కూడా అడగాలని తెలియలేదు ఆయనకి. లేదా ఇలా చేస్తే మనకి తెలియదు అనుకున్నారేమో. ఏంటత్తయ్య, ఏమైంది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించే? మీ నాన్న గురించే. వాడు చేసిన పని గురించి. నాన్న గురించా? నాన్నేం చేశారు? రమ్మని చెప్పానమ్మా, వస్తాడుగా, వచ్చాక తేల్చుకుందాం. ఏం చేశాడో నీకు కూడా అర్థమవుతుంది. అది కాదు మావయ్య, మీరందరూ ఇంత కోపంగా ఉన్నారంటే ఏదో పెద్ద తప్పే జరుగుంటుంది. అదేంటా అని. ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఏం చేస్తావంట? కూతురివి కదా, వాడు నీకేమైనా చెప్పాడా? ఇది నీ అత్తవారిల్లని? ఈ ఇంటికి ఏమైనా గౌరవం ఇచ్చాడా? అంతా వాడిష్టం అనుకుంటున్నాడు. అమ్మమ్మా, విషయం ఏంటో భానుకు కూడా తెలియదు కదా. భానునంటే తనకేం తెలుస్తుంది? అన్నయ్యని రాని, తనొచ్చాకే మాట్లాడుకుందాం. నాకెందుకో భయం వేస్తుంది. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. చూడమ్మా, ఇందులో నీ తప్పేమీ లేదు. కాని వాసు మాత్రం చాలా దూరం వెళ్ళిపోయాడు. చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. అసలు ఎందుకిలా వాడిదంతా చేస్తున్నాడో నిజం తేల్చేయాలనుకుంటున్నాను. వీళ్ళు ఇంత కోపంగా ఉన్నారు అంటే వాసుదేవరావు ఏదో చేసినట్టే ఉన్నాడు. ఏదో పెద్ద గొడవే జరగబోతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని పనిలో పనిగా భానుని కూడా ఇరికించొచ్చు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు భాను? నాన్నకండి. ఇక్కడికి వస్తున్నారు కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు? అది కాదండి, అందరి కోపం చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. ఒకసారి ఏం జరిగిందో అడుగుదామని. అడుగుతావా, రావద్దని చెప్తావా? లేదండి, అత్తయ్య మావయ్య రమ్మన్నాక వద్దని నేనెట్లా చెప్తాను? వాళ్ళ మాటలు నేనెందుకు కాదంటాను? ఏం జరిగిందో తెలుసుకుంటానండి, అంతే. మావయ్య వస్తే ఎలాగో తెలుస్తుంది కదా భాను. ఇప్పుడు ఈ ఫోన్ ఎందుకు? రా వెళ్దాం. రా. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? కూర్చోరా. నువ్వు చేస్తున్న పని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావురా. అసలు మేమంటే నీకు లెక్కొందో లేదో నీ నోటితోనే విందాం అనుకుంటున్నాం. ఎందుకంత దూరం వెళ్ళావని నిలదీద్దాం అనుకుంటున్నాం. ఏంట్రా ఆ మాటలు? అసలు నువ్వేమంటున్నావో ఎందుకంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకెలా మాట్లాడాలన్నయ్యా? ఏ మేమంతా పరాయి వాళ్ళం అయిపోయామా? ఆడపిల్ల ఇంట్లో తినకూడదు అనేటువంటి ఆచారం దూరపు సంబంధానికి మాత్రమే వర్తిస్తుంది, కానీ ప్రాణ స్నేహితులకి మాత్రం కాదు. భాను ఈ ఇంటి కోడలు కాకముందే మీరిద్దరూ ప్రాణ స్నేహితులు కదా. మరి ఆ స్నేహాన్ని మర్చిపోయారా? లేదంటే బంధాల్ని తెంచుకోవాలి అనుకుంటున్నారా? ఏ మాటలమ్మా అవి? నేను బతుకుతున్నదే ఈ కుటుంబం కోసం. నా ప్రాణాలు కావాలంటే ఆనందంగా ఇప్పుడే ఇచ్చేస్తాను. కానీ వాడి స్నేహాన్ని, ఈ అన్నా చెల్లెల బంధాన్ని ఎలా వదిలేస్తాను? అంతా వదులుకోలేని వాడివైతే ఊళ్ళో నీకున్న 4 ఎకరాల స్థలాన్ని ఎందుకు అమ్మకానికి పెట్టావు? డబ్బుకు అవసరం వస్తే పొలాన్ని అమ్ముతావా మావయ్య? మమ్మల్ని అడగకూడదా? మమ్మల్ని
మమ్మల్ని పరాయి వాళ్ళని చేశారని ఇప్పుడే అర్థం అవుతుంది కదా. మీరందరూ దాని గురించి కంగారు పడుతున్నారా? రేయ్, ఇలా రారా. ఏంట్రా, ఏమైంది? మేము కంగారు పడ్డం లేదురా, ఎందుకు ఇలా చేశావని మేం బాధపడుతున్నాం. దోసపాడు సర్పంచ్కి చెప్పావంట కదా, తొందరగా పొలాన్ని అమ్మేయాలని 50 లక్షలు కావాలని అడిగావంట కదా. ఇవిగో నువ్వు అడిగిన 50 లక్షలు. నాకొక ఫోన్ చేసుంటే సరిపోయేది కదా, ఆస్తులన్నీ అమ్మాలని చూస్తావా? వీళ్ళిచ్చిన బిల్డప్ చూసి ఏ భూకంపమో వస్తుంది అనుకున్నాను. బోడి సాయం చేయటానికి ఇంత సీన్ క్రియేట్ చేయాలా? అసలు 50 లక్షలు కావాల్సిన అవసరం మీకేం వచ్చింది? మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా? డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారా? అలా ఎవరైనా ఉంటే చెప్పరా, వాళ్ళ సంగతి ఏంటో నేను తేలుస్తాను. అదేమి లేదు. అయినా ఊర్లో పొలం ఎవరూ సాగు చేయట్లేదుగా, నేను అక్కడికి ఎలాగూ వెళ్ళట్లేదు. అందుకే అక్కడున్న పొలాన్ని అమ్మేసి సిటీలో పిల్లల పేరు మీద ఏదైనా కొందాం అనుకుంటున్నాను. నాన్న, నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పండి నాన్న. మీరు చెప్పింది నిజమేనా? నమస్తే మేడం. ఏంటి డాక్టర్ గారు, మీ ఇంటి నుంచి మీకు ఫోన్ వచ్చిందా? వచ్చింది మేడం. 10 లక్షలు వచ్చాయని మా ఆవిడ ఫోన్ చేసి చెప్పింది. ఎంతో మురిసిపోతుంది. దాందే ఉంది డాక్టర్. మీకు డబ్బు అవసరం ఉంది, నాకు మీ అవసరం ఉంది. నేను చెప్పినట్టు మీరు చేశారనుకోండి, లక్షలు ఇవ్వటం నాకు లెక్కేం కాదు. ఎంత కావాలంటే అంతిస్తాను. తప్పకుండా మేడం. డబ్బులు ఇస్తానంటే ఏమైనా చేస్తాను కదా. ఏం చేయమంటారు? నేను చెప్పినట్టు చేస్తే మీరు నెలంతా కష్టపడినా మీకొచ్చే జీతం 1,00,000 రూపాయలు. అదే మీరు నాకీ పని చేసి పెడితే ఇప్పటికే 10 ఇచ్చాను, ఇంకో 10 ఆటోమేటిక్గా వస్తాయి. మీ 20 నెలల జీతం 1 గంట నాటకం ఆడితే వచ్చేస్తుంది. చెప్పండి, నేను చెప్పింది చేస్తారా చేయరా? ఎంత మాట మేడం. ఏ వ్యాపారంలోనూ రాలేంత లాభం మీరు ఇస్తాను అంటే కాదనేంత మూర్ఖుని కాదు మేడం. ఇంతకీ మీరు చెప్పిన పేషెంట్ ఎప్పుడొస్తాడు? వెయిట్ చేయండి. తను ఆల్రెడీ అక్కడ యాక్టింగ్ స్టార్ట్ చేసే ఉంటాడు. ఓకే మేడం. మావయ్య, ఇక నీలోని గొప్ప నటుడు గుమ్మడిని బయటికి తీ. అన్నా 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 ఏమైందన్నా? అన్నా అన్నా సార్ 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 ఒకసారి రండి సార్. సార్ సార్ ఏమైంది? గుండెలో నొప్పండి. ఉండు, డాక్టర్ గారిని పిలుచుకొస్తా. అన్నా నీకేం కాదన్నా, ఓర్చుకోన్నా. సార్ వస్తున్నారన్నా, నీకేం కాదన్నా. సార్ సార్, విష్ణుమూర్తి పని చేస్తూ చేస్తూ గుండె నొప్పి వచ్చి పడిపోయాడు సార్. ఒళ్ళంతా బాగా చెమటలు పడుతున్నాయి. నాకెందుకో భయంగా ఉంది సార్. ఓ మై గాడ్, పద. గుండెలో నొప్పండి. వెళ్ళి డాక్టర్ని తీసుకురా. సార్, డాక్టర్ గారు ఇంకా రాలేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో పని ఉంది, చూసుకుని వస్తా అన్నారు. ఓ మై గాడ్,
సరే వెహికల్ రెడీ చేయండి. అలాగే సార్. మీరిద్దరు అతన్ని తొందరగా తీసుకురండి. అలాగే సార్. రండి, తొందరగా తీసుకురండి. ఏం కాదన్నా నీకు. భాను, నేను వెళ్ళాక మన రూమ్లో కబోర్డ్ ఓపెన్ చేసి చూడు. దేనికండి? చెప్తాను కదా, ఓపెన్ చేసి చూడు, నీకు సర్ప్రైజ్ ఉంది. అదేంటో చెప్పండి. సర్ప్రైజ్ అంటేనే చెప్పకుండా చేసేది భాను. నువ్వే వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. బాయ్. ఏంటి వైశాలి అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు రాము, మనోహర్ మావయ్య పెదనాన్నని రమ్మని చాలా సీరియస్గా ఫోన్ చేశారు కదా. ఏం జరిగిందో ఏంటోనని చాలా భయం వేస్తోంది. ఏముంది, పొలం అమ్మాలని అంకుల్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు కదా, ఆ విషయం వాళ్ళకి తెలుసుంటుంది. ఈ మాత్రం దానికి పొలం అమ్మడం దేనికి అని మాట్లాడడానికి పిలుచుంటారు. అంతేనా, లేకపోతే ఏమైనా గొడవ పెట్టుకోవడానికా? గొడవ పెట్టుకోవడానికి ఏముంటుంది, ఇది వరకులా వాళ్ళెవరికి బాను మీద కోపం లేదు. ఇంకా ఇల్లన్నాక చిన్న చిన్న సమస్యలుంటాయి, అవన్నీ బాను చక్కదిద్దుకుంటుంది అన్న నమ్మకం మనకుంది. ఊర్మిళ ఆంటీకి కూడా అంకుల్ మీద కోపం పోయింది. ఖచ్చితంగా నీ విషయం మాట్లాడడానికి పిలుచుంటారు. ఈ విషయం బాను కూడా తెలుస్తుంది కాబట్టి ఇక నీ సమస్యకి పరిష్కారం దొరికినట్టేలే. నా హృదయం అంతా నిండి ఉన్న నీకు నా హృదయాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. తనువులు కలవకపోయినా మనసులు కలిసిన మనం ఎప్పుడో ఒకటయ్యాం. నిన్ను నన్ను విడదీసే శక్తి ఎవ్వరికీ ఎప్పటికీ లేదు. ఎందుకంటే అందరికీ మనం ఇద్దరిలా కనిపిస్తున్నా మనిద్దరం ఒకటే అని మనకు తెలుసు కదా. అద్దంలో నన్ను చూసుకుంటే నువ్వు కనిపిస్తావు, నీ మనసులో నిన్ను చూసుకుంటే నేను కనపడతాను. మాటలు కందని భావంతో, ఊహల కందని ప్రేమతో ఎప్పటికీ నీకోసం తప్పించే నీ నేనైనా కార్తీక్. హలో, ఎలా ఉంది డార్లింగ్ నా గిఫ్ట్? మీ మనసు అంత గొప్పగా, మీ అంత అందంగా ఉంది. అయితే నా మనసును నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ నాకు ఊపిరాటం లేదు. నా కౌగిట్లో బంధించాను, అందుకే మీరు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అబ్బో, నా మనసు చాలా సున్నితమైంది, జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పకుండా.
సాయంత్రం త్వరగా రండి. మీ మనసుకు నచ్చేలాగా మీ మనసులో ఉండే నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. ఏంటి బాను, నిజమా? నాలోనే ఉన్న మీ హృదయం మీద ఒట్టు. థ్యాంక్ యూ బాను. అయితే ఈరోజు సెలబ్రేషన్ డే అన్నమాట. లవ్ యూ బాను. లవ్ యూ. హలో భాను, నీకు విషయం చెప్పాలి. వైశాలి, నేనంతా పరాయిదాన్ని అయిపోయానా? ఈ ఇంటి సమస్యలేం నేను పట్టించుకోను అనుకున్నారా? లేక నాకేమీ చేత కదని నిర్ణయించుకున్నారా? అలాంటిదేమీ కాదు తల్లి. నువ్వు ఆల్రెడీ సమస్యల్లో ఉన్నావు. వాటినే ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమవుతున్నావు. మళ్ళీ నీకో కొత్త సమస్య తెచ్చి నీ నెత్తిన పెట్టకూడదనే నీకు చెప్పలేదు తల్లి. అంతేకాని వేరే ఉద్దేశం ఎన్నటికీ లేదు. నువ్వు పరాయిదానివి ఎప్పటికీ కావు. అంకుల్ చెప్పింది నిజమే భాను. వైశాలి కూడా ఈ సమస్య నీతో చెప్దామని అనుకుంది. కానీ అప్పుడు అంకుల్ నేనే వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ సమస్యని ఆ ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు. ఇటు ఈ సమస్యని పరిష్కరించలేక వాళ్ళకి ఎదురు చెప్పలేక నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడతావోనని మాకు భయం వేసింది. అందుకే చెప్పలేదు. ఈ సమస్యలన్నింటికి నేనే కారణం. పెద్దమ్మ బదులు నేనే పోయినా ఎంత ప్రశాంతంగా ఉండేవారు. చూడు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు కన్నీళ్లతో పాటు బతుకు కూడా భారమవుతుంది. అప్పుడు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. వీటన్నిటికన్నా చావే సుఖంగా ఉంటుందేమోనన్న నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ సమస్య వచ్చిన ప్రతి వాళ్ళు చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా మిగలడమ్మా. ఎందుకంటే సమస్య లేని ఇల్లుండదు, సమస్యని ఎదుర్కొని మనిషి ఉండడు. సమస్య పుట్టిందంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. దాన్ని నువ్వే అన్వేషించాలి. దొరికేంత వరకు కాస్త ఓపిక పట్టాలి. మనస్సుని రాయి చేసుకుని మనిషి గట్టిగా నిలబడాలి. చూడండి నాన్న, మీరు నా మంచి కోసం ఈ నిజాన్ని దాచారని నాకు తెలుసు. కానీ నా వాళ్ళు ఇంతలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకొని ఎలా ఉండగలను? వైశాలి బతుకు బాగుండాలని ఈ సంబంధం నేను చేశాను. అత్తయ్య వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి మన ఇంటి సంబంధం కలుపుకోవచ్చా అని అడిగితే మన మీద ఎంత కోపం ఉన్నా వైశాలి గురించి ఆలోచించి వాళ్ళ సంబంధాన్ని కలుపుకోమని చెప్పారు. అవును, అన్ని విధాలా యోగ్యుడనే కదా అభిరామ్కిచ్చి వైశాలి పెళ్లి చేశాము. కానీ తనిప్పుడు అలా మారాడు అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే సమస్య నుంచి పారిపోకుండా దానికి ఎలాంటి పరిష్కారం చూడాలో నేను ఆలోచిస్తాను. అభిని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. ఆడపిల్ల పెళ్లి కానంత వరకు ఎప్పుడు జరుగుతుందని కన్నవాళ్ళు అడుగుతారు. అదే ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తవారింటి నుంచి పుట్టింటికొస్తే ఎందుకొచ్చిందని కాకుల్లా పొడుచుకు తింటారు. ఆ మాటలు భరించే కన్నా ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. అది నేను చేస్తాను. వైశాలిని అభిరామ్ని కలిపే బాధ్యత నాది. నేనెంతటి అదృష్టవంతుడి తల్లి. నా కొడుకులు నన్ను వదిలేశారని నేనెప్పుడూ బాధపడుతూ ఉంటాను. కానీ కొడుకుల కంటే ఎక్కువగా మీరు నన్ను చూసుకుంటున్నారమ్మా. నాకో సమస్య వచ్చినా, నా ఇంటికో సమస్య వచ్చినా, చివరికి నా పెద్ద కూతురుకో సమస్య వచ్చినా నువ్వే పరిష్కరిస్తానంటున్నావు. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను తల్లి? మీరు రుణం తీర్చుకోవడం ఏంటి నాన్న? ఈ జన్మకి కారణం మీరు. నేను ఈరోజు ఇలా ఆలోచిస్తున్నానంటే మీరు నేర్పిన విఘ్నత విద్యతోనే. సమస్యను పరిష్కరిస్తాను అంటున్నాను. అది కాదు తల్లి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీ ఇంట్లో తెలిస్తే నాకే తెలియకూడదని మీరు దాచారు కదా.
ఈ విషయం మన నలుగురు మధ్యలోనే ఉంటుంది. సమస్య పరిష్కారం అయ్యాకే అందరికీ చెప్దాం. ఇదేంటి? అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ పాటికి మావయ్యకి హార్ట్ స్ట్రోక్తో జీహెచ్లో జాయిన్ అవ్వాలి. ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉందని మీరు వెంటనే రండని పోలీసుల నుంచి నాకు కాల్ రావాలి కదా. ఇంకా రాకపోవడం ఏంటి? అనుకున్న ప్లాన్ అనుకున్నట్టే పక్కాగా జరగాలి. ఈ వెయిటింగ్తో నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఈ ఇరిటేషన్ అర్జెంటుగా ఎవరి మీదనైనా చూపించాలి. కానీ సమయానికి బాను కూడా ఇంట్లో లేదు. ఇది ఎవరి హృదయం? కార్తిక్ హృదయం భానుకిచ్చాడా? భాను హృదయం కార్తిక్ ఇచ్చిందా? హాయ్ భాను, నా హృదయం అంతా నిండున్న నీకు నా హృదయాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. ఏంటి కార్తిక్ ఇది? నీకు భానుకి మధ్య నేను ఎన్ని సమస్యలు సృష్టించినా నీకు భాను మీద ప్రేమ తగ్గటం లేదు. నా మీద నీకు కొంచెం కూడా ప్రేమ కలగటం లేదు. మీ ఇద్దరిని ఒకటి కాకుండా చేసిందే మీరిద్దరూ దూరమైపోవాలని. కానీ మీరు దూరం అవ్వటం లేదు, మరింతగా దగ్గరవుతున్నారు. భాను గురించి నువ్వు రాసిన ఒక్కొక్క అక్షరం చదువుతూ ఉంటే నా రక్తం మరిగిపోతుంది, నా హృదయం రగిలిపోతుంది. ఎప్పుడే భానుని చంపేయాలన్నంత కోపం వస్తుంది. నువ్వు ఎంతో ప్రేమగా నీ భానుకిచ్చిన గిఫ్ట్ కదా ఇది. ఇది నీ హృదయం కదా. ఇందులో భాను కొలువే ఉంది కదా. అదే నాకు నచ్చలేదు కార్తీక్. నీ ఊహల్లో భాను ఉండకూడదు. జ్యూస్ తీసుకోండి. నేనంటే ఎంత ప్రేమ భాను నీకు. అదేంటండి, నా మనసంతా మీరే నిండున్నారు. మిమ్మల్ని కాక ఇంకెవరిని ప్రేమిస్తాను? నాకు తెలుసు భాను, నేనే శ్వాస ధ్యాస అంతా నేనే అని, నువ్వు నా కోసమే బ్రతుకుతున్నావని, నన్ను చూడకుండా ఉండలేవని, ఈ ఎడబాటుని భరించలేవని కూడా తెలుసు. నేను ఆఫీస్లో ఉన్నంతసేపు నీ దగ్గరకొచ్చి వాలిపోవాలని టైం చూస్తూనే ఉన్నాను. గుమ్మంలోకి రాగానే జ్యూస్ ఇచ్చావు. ఇది నేను ఒక్కడే తాగితే ఏం బాగుంటుంది? మన ఇద్దరం కలిసి తాగుదాం. తాగుబాను. బామ్మ, నువ్వున్నావేంటి? బాను ఎక్కడికి వెళ్ళింది? అసలు అదెప్పుడొచ్చిందిరా? అదేంటి బామ్మ, బానుయే కదా నాకు జ్యూస్ ఇచ్చింది. నీ బొంద, నీకు జ్యూస్ ఇచ్చింది బాను కాదు, నేను. నువ్వు ఇలాంటి ఊహల్లో ఉంటావని తెలిస్తే ఇచ్చేదాన్నే కాదురా. అందుకే మీరిద్దరూ ఒకటవ్వండి, లేదంటే ఎవరిని పడితే వాళ్ళని నువ్వు అలాగే పట్టుకుంటావు. ఒరే, నేను కాబట్టి సరిపోయింది. అదే ఆ మిడిగుడ్లది అయ్యుంటే అమ్మో గొప్ప కొల్లేరైపోయేది. ఆ గ్లాస్ ఇటువు, పోరా పో. భాను, కార్తీక్ హృదయంలో ఉన్న నిన్ను నేను తీసేస్తున్నాను.
డాక్టర్, నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందా లేక ఏమైనా నటిస్తున్నాడా? లేదండి, నిజంగానే సివియర్గా హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చి చాలాసేపు అవడంతో మనిషి బతుకుతాడా లేదా అన్నది కాస్త డౌట్గానే ఉంది. వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టండి. అలా మాట్లాడకండి డాక్టర్. తను శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, తనను ఎలాగైనా రక్షించాలి. మీరు రక్షించాలని మాకు ఉంటుంది, బట్ ఇప్పటికే టైం చాలా లేట్ అయింది. ఇక అతను ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఒక డాక్టర్గా తన పరిస్థితి ఏంటో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అతను ఎక్కువసేపు బతికే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టండి. హలో, నేను సెంట్రల్ జైలు ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు. మీ మామయ్య విష్ణుమూర్తికి పొద్దున హార్ట్ అటాక్ వచ్చింది మేడం. అవునా? గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పారు. మీరు వెంటనే ఇక్కడికి రావాలి. అవును సార్, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే మేడం. ఆంటీ, ఆంటీ, మా మావయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందంట. చివరి దశలో ఉన్నారని ఎస్ఐ ఫోన్ చేశారు. ఇన్నాళ్ళకి చేసిన పాపం పండిందన్నమాట. నవ్వుతూ మనుషుల ప్రాణాలు తీయించాడు, జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. ఏం కాదులే, ఇప్పటికైనా మీ మామయ్యకి ప్రాణం విలువేంటో తెలుస్తుంది. తప్పు పార్థు, ఎవరిదైనా సరే ప్రాణమే. ఇంకొకరి ప్రాణం పోవాలని చెప్పి మనం ఎప్పుడూ కోరుకోకూడదు. నువ్వు చెప్పింది నిజమే ఊర్మిళ, కానీ విష్ణుమూర్తి విషయంలో అలా జాలిపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను వాసుని దూరం చేసింది ఆ విష్ణుమూర్తే. వాడు చెప్పిన అబద్ధం వల్లనే భాను మన ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ విష్ణుమూర్తి ఆడిన నాటకమే మన ఇంట్లో ఎన్నో గొడవలకే కారణమైంది. ఇప్పుడు అలాంటి మనిషి మీద జాలిపడటం అనవసరం. సరేనండి, అయిందేదో అయిపోయింది. మీ మామయ్య ప్రాణాల మీదకి వచ్చింది అంటే ఇక్కడెవరికీ పెద్దగా పట్టింపు ఉండదు. కానీ ఎంతైనా సరే నువ్వు ఆయన మేనకోడలివి కదా, వెళ్ళి చూసిరా. ఆంటీ, మీరు నిజంగా ఎంత గొప్పవారంటీ. మా మావయ్య చేసిన దాన్ని ఎవరు క్షమించరు, అందుకే వీళ్ళందరికీ కోపం. కానీ మీరొక్కరే ఎంతో పెద్ద మనసు చేసుకుని నన్ను వెళ్ళమన్నారు. వస్తానంటీ. ఏరా కార్తీక్, పొద్దుననగా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అంటున్నావు. అసలు ఏం జరుగుతుందిరా? ఏం చెప్పాలో నాకు తెలీదు బామ్మ. ఏంటే బాను, ఉదయం అనగా వెళ్ళావు, వెళ్ళేటప్పుడు చెప్పాలని తెలీదా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి? నువ్వు వస్తావు వంట చేద్దామని ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడప్పుడే రావనుకుని నేనే వంట చేద్దామని వెళుతున్నాను. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? బామ్మ, అది అన్నీ తర్వాత చెప్పుకుందాం, పద వంట చేద్దాం. నేను అత్తయ్యతోనూ మావయ్యతోనూ మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడతారు? అత్తయ్య, నేను ఒక 2 రోజులు మా ఇంటికి వెళ్ళి ఉండి రావాలి. దానికి మీరు ఒప్పుకుంటారా? ఏంటమ్మా ఇంత సడన్ గా నువ్వు? అదే మావయ్య, అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. సమస్య అంటున్నావంటే వాసు ఆరోగ్యం ఏమైనా పాడైందా? ఏమైందమ్మా? ఏంటి బాను, నువ్వెంత టెన్షన్గా ఉన్నావు? అక్కడేమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పు. అది ఇప్పుడు ఎవరికి చెప్పేది కాదండి, తర్వాత చెప్తాను. కానీ ముందు నేను వెళ్ళాలి.
అందుకే ఈ ఇంటి పెద్దగా అత్తయ్య నాకు అనుమతి ఇవ్వాలి. అందుకే అడుగుతున్నాను. చెప్పండి అత్తయ్య, ఒక 2 రోజులు నేను మా ఇంటికి వెళ్ళి రావచ్చా? అసలు మీరు మేము అన్న తేడా ఎప్పటి నుంచి చూస్తున్నావు భాను? అన్నయ్యని నువ్వు మీ నాన్నగా చూసినా నేను మాత్రం నా సొంత అన్నయ్యగా చూస్తున్నాను. ఆయనకేమైనా సమస్య ఉంటే చెప్పు, ఇక్కడ మనమందరం ఉన్నాం కదా, మనమందరం కలిసి సాల్వ్ చేద్దాం. లేదత్తయ్య, అది నేను చూసుకోవాల్సిన బాధ్యత, నేను తీర్చాల్సిన సమస్య. అందుకే ఈ విషయం నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళక తప్పని పరిస్థితి. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి అత్తయ్య. ఏడ్చినట్టుంది. సమస్య అంటున్నావు, నువ్వు వెళ్ళాలి అంటున్నావు. అక్కడేదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా, మరి అదేంటో చెప్పడానికి బాధేంటి? చూడు బాను, ఒక్కరే పోరాడి ఏవీ గెలవలేము. అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తేనే ఏదైనా సాధించగలం. సమస్య అయినా యుద్ధమైనా సరే అందరూ కలిసి చెయ్యాలి. అప్పుడే విజయం సాధిస్తాం. అదేంటో చెప్పు, మేమందరం నీకు తోడుగా ఉంటున్నాం కదా. చెప్పాను కదా బామ్మ, చెప్పగలిగే పరిస్థితి ఉంటే మీకన్నా ఆప్తులు నాకెవరున్నారు? మీతో పంచుకోకుండా ఇంకెవరితో పంచుకుంటాను? అయినా ఇది దాచే విషయం కాదు, కానీ ఇప్పుడు చెప్పలేని విషయం. తప్పకుండా ఆ సమస్య పరిష్కరించి వచ్చాకే చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. చాలా బాగుంది భాను. ప్రాబ్లం ఉంది అని నువ్వే అంటున్నావు, కానీ ప్రాబ్లం ఏంటో చెప్పను అంటున్నావు. కానీ నువ్వు వెళ్ళాలి అంటున్నావు. ఎందుకు అని అడిగితే సమాధానం లేదు అని అంటున్నావు. ఏంటి భాను ఇది? మమ్మల్ని పరేవాళ్ళం చేసి మాట్లాడుతున్నావా, లేదా నీకు నువ్వే పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ధైర్యంగా ముందడుగు వేస్తున్నావా? అమ్మా, భాను అంతలా చెప్తోందంటే ఖచ్చితంగా అక్కడేదో ప్రాబ్లం ఉండే ఉంటుంది కదా. అది మనం ఎందుకు అర్థం చేసుకోకూడదని అంటున్నాను. అదే కదరా మీ అమ్మ కూడా అడుగుతుంది. నిజంగా అక్కడ ప్రాబ్లమే ఉంటే మనతో చెప్పడానికి ఇబ్బంది ఏముంది? మనకి చెప్తే ఎలాంటి సమస్య అయినా అందరం కలిసి పరిష్కరిస్తామని చెప్తున్నాం కదా. ఇంకా భాను ఎందుకురా అలా ఆలోచిస్తుంది? ఊర్మిళ బాధపడడంలో నాకైతే తప్పేం కనిపించట్లేదురా. బాను, ఊర్మిళ అత్తలా కాదు అమ్మలా చూసుకుంటానంది. అత్తగారి దగ్గర దాచే విషయాలుంటాయేమో గాని అమ్మ దగ్గర దాచే విషయాలు ఏముంటాయి చెప్పు? మావయ్య దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నన్నేం అడగండి. కేవలం మా ఇంటికి వెళ్ళడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వండి. అయితే ఏంటి భాను, ఖచ్చితంగా నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలా? ఈ ఇంటి కోడలుగా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇంటికి ఇల్లాలు అంటే ఈ ఇంట్లో ఉండే ప్రతి విషయాన్ని తనే దగ్గరుండి మరీ చూసుకోవాలి. అలాంటిది నువ్విక్కడి నుంచి అక్కడికి వెళ్తానంటున్నావు. అది ఎంతవరకు కరెక్టో నువ్వు చెప్పు, అప్పుడు నా నిర్ణయం ఏంటో నేను చెప్తాను. నువ్వు అత్తవారింట్లో ఒక కోడలివి. నీకు ఎంత స్వతంత్రం ఉన్నా కూడా ఈ ఇంటితో అన్ని పంచుకోవాలన్న నిజాన్ని మాత్రం నువ్వు మర్చిపోకు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. నేను ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలి అంటే ఇంటి పెద్దగా మీ అనుమతి తీసుకోవాలి. అందుకే అడుగుతున్నాను. కానీ నేను ఆ ఇంటి కూతుర్ని. ఆ ఇంటికి ఏమైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఆ బాధ్యతతోనే అడుగుతున్నాను. దయచేసి నన్ను పంపించండి.